हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम ప్రేమరహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొందా ప్రేమరహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొందా ప్రేమావేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగా ప్రేమ నదులు ప్రవహింపగా ప్రేమావేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగా ప్రేమ నదులు ప్రవహింపగా మురళీగానము సేయగదే కృష్ణ గానము సేయగదే మురళీగానము సేయగదే కృష్ణ గానము సేయగదే. భావము. ప్రేమే దైవం, ప్రేమతత్వమే భగవంతుడు, ప్రేమే నా ఆకారం అని చెప్పారు భగవాన్. ఉదాత్తమైన ప్రేమకు అత్యుత్తమ ఉదాహరణ గోపికలు. ఆ గోపికలు కృష్ణ ప్రేమ పొంది పుష్టిజీవులవ్వడానికి చేసిన ప్రార్థన ఇక్కడ చెబుతున్నారు. ఇంతకీ స్వామి చెప్పిన ప్రేమ ఏమిటి? తనను తాను కోల్పోయి తన హృదయంలో ఉన్న దైవాన్ని గుర్తించి ఆ దైవతత్వమే అంతటా వ్యాపించి ఉన్నదని గుర్తించి ఆ తత్వంలో తనను తాను పోగొట్టుకొని ఆ దైవం పనిముట్టుగా ప్రపంచానికి ఉపయోగపడటం. ఇదే ప్రేమ. ప్రతి పైసా, ప్రతి ఆలోచన, ప్రతి కదలిక, జీవించిన ప్రతి క్షణం ఇతరుల సేవకు ఉపయోగపడటమే ప్రేమ. దక్షిణామూర్తి స్థితిలో మౌనంగా ఉండే గురువు అత్యంత అల్పులైన శిష్యులను ఉద్ధరించడానికి వారి స్థాయికి క్రిందికి దిగివచ్చి చేయి పట్టుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కించడం కంటే ప్రేమ, కరుణ ప్రపంచంలో ఇంకేమీ ఉంటుంది? అందుకే ప్రేమే దైవము, ప్రేమే గురువు, ప్రేమే స్వామి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఓం శ్రీ సాయిరామ్.